ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మీకు ముక్క లేకపోతే ముద్ద దిగదా? ప్లేట్లో చికెన్ పీస్ లేకపోతే చిరాక? వారానికి కనీసం ఒక్కసారైనా తింటారా? అయితే మీకు ఇది బ్యాడ్ న్యూసే. సండే వస్తే సంతకు వెళ్ళి సంచిలో చికెన్ తెచ్చుకోవడం కామన్. పొరుగింట్లో పొయ్యి మీద చికెన్ వండితేనే ఆ పొగలకి మన ఇంట్లో మన నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇక చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, KFC లాంటి వాటి గురించి చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలేసుకుంటూ తింటారు. అది మార్కెట్లో చికెన్కి ఉండే క్రేజ్. అలాంటి చికెన్ లవర్స్కి తాజాగా షాకింగ్ న్యూస్ తగిలింది. ఏపీలోని పలు ప్రాంతాలలో కోళ్లు చనిపోతుండటంతో చాలా మంది ప్రజలు చికెన్ తినవచ్చా లేదా అన్న అనుమానాలతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు గుర్తించని ఓ వైరస్ జాతి కోళ్లకు సోకుతుండటంతో కోళ్ల ఫారం యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో తెలియదు, ఏ మహమ్మారి సోకిందో కానీ కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. అంతుపట్టని వైరస్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలలోని నాటు, బాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. షెడ్డులో ఒక్క కోడికి వైరస్ సోకితే సాయంత్రానికి మిగతా కోళ్లకు పాకి అవి కూడా చనిపోతున్నాయి. దాంతో కోళ్ల ఫారంల యజమానులు గతంలో ఎప్పుడూ లేనంత నష్టాలను చవిచూస్తున్నారు. వైరస్ కారణంగా కోళ్లు చనిపోతే ఆ షెడ్డులో 3 నెలల వరకు మరొక బ్యాచ్ పిల్లలు వేసే అవకాశం ఉండదు. దాంతో యజమానులకు భారీ నష్టం మిగులుతోంది. కోళ్లు చనిపోతుండటంతో కోడిగుడ్ల ఎగుమతి కూడా భారీగా పడిపోయిందని కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లకు H5N1 అనే వైరస్ సోకినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృత్యువాత పడ్డ కోళ్లను రోడ్డు పక్కల ఊడ్చవద్దని అధికారులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వైరస్తో మృత్యువాత పడకుండా చాలా చోట్ల కోళ్లకి టీకాలు వేయిస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాలలో జనం చికెన్, గుడ్లు తినేందుకు వెనకాడుతున్నారు. చికెన్, గుడ్లను తినడం వల్ల ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అనుమానాలు పడవద్దని అధికారులు చెబుతున్నారు. చికెన్, గుడ్లు తినవచ్చని అంటున్నారు. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు అధికంగా వచ్చాయని, దీంతో దానికి సమీపంలో కోళ్లు చనిపోయాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ప్రజలు నిశ్చింతగా చికెన్ తినవచ్చని చెప్పారు. కాగా పెరవలి మండలంలోని కానూరు అగ్రహారంలో అధికారులు 80 కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.